హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు శనగ తోట చూపిస్తున్నాను. మా దగ్గరలో ఉన్న షెడ్కి దగ్గరలో ఉన్న తోట ఇది. చూడండి, శనగ తోట ఇప్పుడే వేశారు. మొక్కలు బాగానే పెరిగాయి. మా దగ్గరలో శనగకాయల తోట కూడా ఉంది. ఇంకొకటి దోసకాయల తోట ఉంది. ఆ దోసకాయలు కొంచెం బాగలేదని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారంట. మమ్మల్ని కోసుకోమన్నారు. సో నేను దానికోసం వస్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి, ఆల్రెడీ మా మావయ్యను ఆయన ఫ్రెండ్ కోస్తున్నారు. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము, సరదాగా ఉంటుందిలేని. ఇదిగోండి దోసకాయలు ఇట్లా పడిపోయినాయి. చూడండి, ఇందులో మంచి మంచి కాయలు ఏరుకోమన్నారు. తోట వాళ్ళకి చాలా నష్టం వచ్చి ఉంటుందేమో. పాపం ఏం చేస్తాం, రైతుల కష్టాలు మీకు తెలిసిందేగా. చూడండి చూడండి దోసకాయలు కొంచెం చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వాళ్ళకి. రైతులకి తగినంత సౌకర్యాలు లభించట్లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. చూడండి, చాలా ఇబ్బంది క్రియేట్ ఉంటుంది రైతులకి. కోసుకుందామని వచ్చాం కానీ ఇక్కడైతే కోసుకునే విధంగా అయితే లేవు, అన్నీ పాడైపోయే ఉన్నాయి. చూడండి, సాయంత్రం వేళ సంధ్యా సమయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. రైతులు పాడైపోయి నష్టపోయినా కానీ వాళ్ళు మన కోసం మంచి మంచి కాయలు ఉంటే ఏరుకోమని చెప్పి అన్నారు. సో దానికోసం వచ్చాం. సో ప్రతిదీ ఇక్కడున్న ప్రతిదీ మా మనుషులు చాలా మంచి మనుషులాగా ఉన్నారు. మేము ఇక్కడ కొత్తగా వచ్చాం, మాకు ఇక్కడ ప్లేస్ మనుషులు కూడా తెలియదు ఎవరు. ఇది మిరప తోట వేశారు పక్కన. సో ఇక్కడ చాలా తోటలు చాలా రకాల సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములు ఇవన్నీ. మనకి తెలియని వాళ్ళ దగ్గర ఉండి తెలిసిన మనకి అందుబాటులో సహాయకరంగా ఉంటున్నారు అందరూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్క వీడియోలో కలుస్తా.